నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అలాగే కువైట్ దేశం చమురు ద్వారా ఎంత ఆదాయం వస్తూ ఉందని చెప్పేసి ప్రకటించింది. వివరాలకి వెళితే కువైట్ దేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో చమురు ఎగుమతులు 90.6% వాటా కలిగి ఉండగా చమురుయేతర ఎగుమతులు 17% పెరిగాయని చెప్పేసి, అలాగే ఎగుమతుల విలువ కూడా 47% పెరిగినట్లు తాజా నివేదిక తెలిపింది. 2024వ సంవత్సరంలో కువైట్ దేశం యొక్క దిగుమతులు 2.1% పెరిగి 11.68 బిలియన్ కువైట్ దినార్లకు చేరుకుందని చెప్పేసి, మొత్తం వాణిజ్య మార్పిడి 34.99 బిలియన్ కువైట్ దినార్లకు చేరుకుంది. అలాగే వాణిజ్య మిగులు మనం చూసుకుంటే 11.6 బిలియన్ కువైట్ దినార్లకు చేరుకుందని చెప్పేసి, చమురు ఎగుమతుల ద్వారా కువైట్ దేశం 2024లో 21.12 బిలియన్ల దినార్ల ఆదాయం వచ్చిందని చెప్పేసి, కువైట్ దేశం యొక్క వాణిజ్య మిగులు 2024వ సంవత్సరంలో 11.6 బిలియన్ల దినార్లకు చేరుకుంది. మొత్తం వాణిజ్య మార్పిడి మనం చూసుకుంటే దాదాపు 35 బిలియన్ దినార్లుగా ఉందని చెప్పేసి, కువైట్ దేశం ఎక్కువగా చమురు మీద ఆధారపడి ఉండటం వల్ల దానికి వచ్చే ఆదాయంలో కూడా 90% ఆదాయం మనం చూసుకుంటే చమురు ద్వారా వస్తూ ఉంది. కువైట్లో ఉన్న కువైట్ ప్రభుత్వం చమురు పైన ఎక్కువగా ఆధారపడటం వల్ల రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవని చెప్పేసి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.